బ్యాక్ టు లైవ్ షో. రెండు తెలుగు రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించడానికి, పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి విదేశాల నుంచి ఆకర్షించాలి. కాబట్టి వాణిజ్య రంగంలో మేము బాగా ఉన్నామని చెప్పుకునే ర్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రపంచ బ్యాంక్ ఇచ్చే ర్యాంకింగ్ సంబంధించి ఇటు తెలంగాణ ప్రభుత్వం వెబ్సైట్లో ఉన్న అప్లికేషన్ విధానాన్ని, వాణిజ్య విధానాన్ని ఏపీ ప్రభుత్వం కాపీ కొట్టింది తమ వెబ్సైట్లో జూన్ 30 తర్వాత కనిపించిందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. అలాగే సైబర్ క్రైమ్ కిందకు వస్తుందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. కాపీ కొట్టాల్సిన పని లేదు, హైకోర్టు ఉత్తర్వులు యథాతథంగా ఉంచాము, అవసరమైతే మీరు ప్రపంచ బ్యాంక్ నన్నా కనుక్కోవచ్చు, లేకపోతే కేంద్రానికన్నా లేఖ రాసి తెలుసుకోవచ్చు. తొలి సర్వేలను 2వ స్థానంలో ఉన్నాను ఏపీ ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది. ఇది ఇప్పటికే ఉన్న సమస్యలకి, వివాదాలకి తోడు కొత్త వివాదం ఇది. మరోవైపు మల్లన్న సాగర్కి సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉంది. మల్లన్న సాగర్ పూర్తయితే విపక్షాలకు రాజకీయ మనుగడ ఉండదు కాబట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి హరీష్ మరోసారి వ్యాఖ్యానిస్తే, ప్రణాళిక లేకుండా మల్లన్న సాగర్ ఎలా నిర్మిస్తారు, అసలు ఎవరి కోసం నిర్మిస్తున్నారు, మల్లన్న సాగర్ కన్నా ముందే ఇక్కడ నీళ్లు ఉన్నాయని ప్రొఫెసర్ కోదండరామ్ నిర్వాసితుల సభలో మరోసారి ఈ విషయం మీద స్పందించారు. అలాగే కేంద్ర కేబినెట్ కి సంబంధించి కూడా మాట్లాడుతూ వాళ్ళ లైవ్ షోలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు నరసింహరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు. అలాగే అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేత, పార్టీ అధికార ప్రతినిధి. కర్ణాటి విద్యాసాగర్ గారు, తెలంగాణ తెలుగుదేశం అధికార ప్రతినిధి. మందా జగన్నాథం గారు, మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నరసింహరావు గారు, ఇప్పటికే జల వివాదాలు, లేకపోతే స్థానికత అంశాలు, ఇంకా హైకోర్టు విభజన, ఇలాంటి ఇష్యూస్ నడుస్తున్నప్పుడు ఈ కాపీ వివాదం ఏంటి? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు దీన్ని. అంటే ఈ ఫైలింగ్, ఈ పేమెంట్ విధానాలకు సంబంధించి ముఖ్యంగా ఒక ర్యాంకింగ్ ఏదైతే ఉంటుందో, ఇదిగో మా రాష్ట్రానికి పెట్టుబడులు పెడితే అవకాశం బాగుంటుంది, లేకపోతే వాణిజ్య పరంగా, పరిశ్రమల పరంగా మేము టాప్ లో ఉన్నాం అని చెప్పి ఒక ర్యాంకింగ్ విధానంలోనే మొత్తం తేడా వస్తుంది అని చెప్పి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. సరే, నిన్న ఏపీ సీఎం కూడా అధికారులతో మాట్లాడారు. ఇవాళ ఏపీ గవర్నమెంట్ అధికారికంగా స్పందించే అవకాశం ఉంది. ఈ కొత్త వివాదాన్ని ఎలా చూడాలి? మళ్ళీ అది అసలు వివాదమే కాదు. ఇప్పుడు ఆ ర్యాంకింగ్ చూసి ఎవరన్నా వస్తారా? ఎవరన్నా కొత్తగా ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళు అనేక అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. నెంబర్ 1, అక్కడున్న అక్కడ భూముల విలువ ఎంత ఉంది, అక్కడ శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ పాలన ఎలా ఉంది, లేక పెట్టుబడికి మళ్ళీ రిటర్న్స్ వస్తాయా, అక్కడ వినియోగం అవుతుందా, మనం పెట్టే పెట్టుబడికి అక్కడ ఖచ్చితంగా కన్జ్యూమర్స్ ఉన్నారా, ఎన్ని చూడకుండా ఎవరు పెట్టుబడి పెట్టరు. ఇంతకాలం వచ్చిన పెట్టుబడులన్నీ కూడా ఈ ర్యాంకింగ్ వల్ల వచ్చినాయా? ర్యాంకింగ్ అనేది వరల్డ్ బ్యాంకు ఒక సౌలభ్యం కోసం ఇచ్చే ర్యాంకింగ్. ఇప్పుడు రెండు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి కదా, అభివృద్ధిలో పోటీ పడుతున్నాం అంటున్నాం. సో అభివృద్ధి అంటే పరిశ్రమలు ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది. మరి అందుకే సీరియస్ గా తీసుకుందా తెలంగాణ గవర్నమెంట్? అంటే ర్యాంకింగ్ రాకముందు పరిశ్రమలు రాలేదా? ర్యాంకింగ్ వచ్చాక రావాలి. ర్యాంకింగ్ లైన్ వాటికి కూడా చాలా వాటికి వస్తుంది. ర్యాంకింగ్ అన్నది ఒక సౌలభ్యం కోసం ప్రపంచ బ్యాంక్ తన అవగాహన కోసం పెట్టుకుందే తప్ప అది చూసి పారిశ్రామికవేత్తలు వస్తారని కూడా చాలా పొరపాటు. పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా కేవలం ర్యాంకింగ్ చూసి గుడ్డిగా వెళ్ళిపోయి అక్కడ పెట్టుబడి పెడతామో జరగదు. వాళ్ళ వీళ్ళు కాపీ కొట్టారంటే అది ఏమన్నా పెద్ద క్లాసిఫైడ్ వ్యవహారమా? దాంట్లో ఎవరు తెచ్చింది అసలు కాపీ కొడతాకి? అది చాలా నేలవారుగా ఎవరైనా ఒక గుమస్తా రాసే వ్యవహారం అది. అంతే తప్ప అది పెద్ద ఎక్స్క్లూజివ్ వ్యవహారం కాదు, కాపీ రేటెడ్ వ్యవహారం కాదు. అది కేవలం మహా మేధావులు రాసేది మాత్రం కాదు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే సైబర్ క్రైమ్ కింద దాన్ని పోలీసులు ఎవరైనా చేయొచ్చు, కానీ అసలు సైబర్ క్రైమ్ అది ఎవరైనా ఒక మామూలు గుమస్తాలు రాసే వ్యవహారం అది. దాంట్లో వీళ్ళు జోక్యం చేసుకోవటం కానీ, దాని గురించి మాట్లాడతాం కానీ, వాళ్ళ స్థాయిని తెలియజేస్తాను తప్ప వాస్తవాన్ని తెలియజేయట్లా. అది చాలా చిన్న విషయం అది. అక్కడ మీ ర్యాంకింగ్ అంటే మీరు ఎటువంటి సదుపాయాలు కలిగించారు, అక్కడ మీకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఎలక్ట్రిసిటీ ఏంటి, ఇవన్నీ కూడా దాంట్లో తెలియజేస్తూ ఉంటారు. అది చూసి అది కాపీ కొట్టాల్సిన అవసరం ఎవరికైనా ఏమైనా ఉంటుంది? జగన్ గారి సులభ వాణిజ్య విధానం అంశాన్ని సీరియస్ గా తీసుకుందా? అసలు కాపీ కొట్టాల్సిన అవసరం ఏముందని నరసింహరావు అంటున్నారు. ఏపీ గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం యథాతథంగా ఉంచాము. ఇంతకు ముందే చూసుకుంటే, ఇంతకు ముందు వచ్చిన సర్వేలోనే 2వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కొత్తగా ఏదో ర్యాంక్ కోసం మేము తాపత్రయపడాల్సిన అవసరం లేదని నరసింహరావు గారు ఒక మాట అన్నారు. అసలు దాని గురించి మాట్లాడమే సరే అవివేకం అనలేదు, కానీ ఆ విధంగా అది తప్పు అనే విధంగా మాట్లాడడం. సరే, ఎవరు రాష్ట్రము వాళ్ళు నిధులు తెచ్చుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి తాపత్రయపడుతుంటారు, తర్వాత పాటలు పడుతుంటారు. దాంట్లోనే ఈ విధానాల్లో ఇప్పుడు అన్నారు ర్యాంకింగ్ చూసి పెట్టుబడులు వస్తాయంటే, మరి మోడీ గారు అంతా ప్రపంచం అంతా ఎందుకు తిరుగుతున్నారండి? ఎందుకు తిరుగుతున్నారు? ప్రపంచ దేశాల్లో చెప్పుకోవడానికి, మా పరిస్థితి అని చెప్పుకోవడానికి ఇవన్నీ సూచికలు. ఇప్పుడు ఎవరో గుమస్తా రాశాడు, గుమస్తాలే ఇవి రాస్తారంటే ర్యాంకింగ్లు గుమస్తాలు ఇవ్వరండి. సూచికలు ఉంటాయి, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, వాటి మీద బట్టి వీటిని ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఈ కొన్ని మ్యాగజైన్స్, కొన్ని సర్వే ఇన్స్టిట్యూట్ ఇవన్నీ ఏం చేస్తుంటారంటే
కొన్ని సర్వేలు నిర్వహించి ఇది అని చెప్పేసి నిన్న ఒకటి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ కరప్షన్లో నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పేసి. ఏం వీటన్నిటిని మరి అంత తేలిక ఏదో గుమస్తారాసి తీసేసేది అంటే జగన్నాథం గారు ఇదే ఇష్యూని గవర్నమెంట్ ఆఫీసర్ టు ఆఫీసర్ మాట్లాడుకుంటే సరిపోతుందా? కేంద్రానికి లేఖ రాశారు, సైబర్ క్రైమ్ లో కూడా ఫిర్యాదు చేసే అంత స్టెప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు లా ఇస్ బౌండ్ బై ఇట్ ఈస్ మానిటర్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. న్యాచురల్ లేదా మనం వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి వాళ్ళు నేరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న నోటు ఇది జరిగింది దాంట్లో. సో ఇట్ ఈస్ ద డైరెక్ట్ రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏంటంటే టెలికాం వ్యవస్థను వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఒకవేళ మీరు ఏమైనా అటువంటి ఇవి చేయాలంటేనంటే మనం వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి దీంట్లో మరి మాకు డౌట్ వచ్చింది, మేము చేసాము. దాని మీద లెట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ తో కూడా మాట్లాడే అవకాశం ఉంటుందేమో కదా. ఇప్పుడు కృష్ణా అట్లా కాదు, ముందు రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయి, తెలకపోతే కేంద్రం దగ్గరికి వెళ్ళి ఒకటి శ్రీ గారు తగు పడుతున్న వ్యక్తి దగ్గర పోయి నా తగు నువ్వు తీర్చని ఎవరైనా అడుగుతారండి? మధ్యవర్తిని అడుగుతారు ఎవరైనా? వాద్యాలు వేసే వాళ్ళు లేదా పోయి మాట్లాడుకుందాం దాన్ని ఎవరైనా వాద్యానికి ఎందుకు పోతారు ఆఖరికి? ఇటువంటి వాటిని ఏంటంటే ఇద్దరు కూడా సమయం పాటించి ఇటువంటి వాటికి పోకూడదు. ఎవరి ఎఫిషియన్సీని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసేటప్పుడు లేదా మీరు దీనికి ఆస్కారం ఇవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదా అది కూడా ఒక వివాదం సృష్టించి మాట్లాడుకుందామంటే తప్పు కదా. ఇప్పుడు సులభ వాణిజ్యం దాని కొరకు వీళ్ళు చేసిన కాపీని వాళ్ళు కాపీ చేసింది అనేది ఇప్పుడు ఈ కాపీల పంచాయతీ. అయితే ఒకటి వరల్డ్ బ్యాంక్ తన ఏదైతే సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుందో వాటిని రీచ్ కావడానికి వేస్తున్న పద్ధతిలో సరాసరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సిమిలర్గానే ఉంటాయి. కాపీ కొట్టడం అయితే మనం దాన్ని ఎట్లయినా కూడా దాన్ని సమర్థించలేం. మీన్స్ 340 క్వశ్చన్స్ ఏమో ఉన్నట్టు సేమ్ సిమిలర్గా ఉన్నట్టు. అయితే మనం ఈ పాస్ కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ పాస్ కానీ తర్వాత వాణిజ్యవేత్తలను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున కొన్ని ఏమంటాం మనం ఫ్రీస్ ఇచ్చినప్పటికి కూడా ఎంత మేరకు ఇండస్ట్రియలైజేషన్ పెరిగింది అనేది కనుక మనం ఆర్టీఐతో చూస్తే అది డిక్రిమెంటల్నే ఉన్నది. ఎందుకంటే ఈ స్టేట్ రిజిస్టర్డ్ ఆఫీసులన్నీ కూడా ఆంధ్రాకి తరలిపోవడం ఇంకేటో పోవడం వల్ల టోటల్గా ఇండస్ట్రియలైజేషన్ అనేది కుచించుకపోతున్న పరిస్థితి. దాని పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడుతున్న క్యాపిటల్కు న్యాచురల్గానే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఎందుకంటే అక్కడ కొత్త సెటప్ కాబట్టి. ఒకటి దీంట్లో తెలంగాణ ప్రభుత్వం గిల్లి గజ్జాలకు పోతుందని చెప్పలేం, కానీ ఈ విషయంలో ఇట్లా కాపీ కొట్టాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. అదే స్థాయిలో అయినా సరే, అది గుమస్తా నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వరకు అయినా సరే చేయాల్సిన అవసరం లేదు. సరే బాధపడుతున్నారు వీళ్ళు ఏపీ కాపీ కొట్టిందని, కానీ మరి ఏపీ దేంట్లో కాపీ కొట్టలేదు? మీరు ఇవాళ ప్రజాప్రతినిధులను చేర్చుకోవడంలో మీరేం చేస్తే వాళ్ళు అదే చేసిండ్రు. అంబేద్కర్ విగ్రహం మీరు 125 పెడితే వాళ్ళు 125 పెట్టిండ్రు. ఇట్లా ప్రతిది కూడా కవలల లెక్కనే ఉన్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు విడిపోయినప్పటికీ కూడా 2 రాష్ట్ర ఒక తెలుగు తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. సొంత విధానాలు రాష్ట్రాలకి పరిశ్రమలు రావాలి. సో నా పాయింట్ ఏంటంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చుని మాట్లాడుకుని అసలు ఇది పొరపాటు జరిగితే ఒకవేళ పొరపాటు జరిగిందా లేకపోతే నిజంగానే కాపీ కొట్టాలనే ఆలోచనతో జరిగిందా అనేది కూడా మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. ఒకటే నిమిషం, వరల్డ్ బ్యాంక్ రేటింగ్స్ని బట్టి వరల్డ్ బ్యాంక్ తన ప్రియారిటీస్లో 2 రాష్ట్రాలను చూసే విధానంలో మార్పు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ సమస్య వచ్చింది. కానీ ఈ సమస్య ఉన్న సమస్య కంటే 10 ఎక్కువ చేస్తుంది. ఇది మళ్ళీ 2 రాష్ట్రాల మధ్య ఇది సమస్య. అది ఇంపార్టెంట్ పాయింట్. అది అంత సీరియస్నెస్ ఎందుకు వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. జయసాగర్ గారు, ఇప్పుడు నరసింహారావు గారు చెప్పింది ముమ్మాటికి నిజం. నిజంగా కూడా ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చూస్తుంది తప్ప ఇక్కడ ప్రజల బాగోగులు చూడాలనే ఉద్దేశంతో సెంటిమెంట్ కాకపోతే ఏముంది, పక్క వాళ్ళు ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు మాట్లాడినాక మాట్లాడారు. మీరు మాట్లాడినాక నేనే మాట్లాడాను. ఇప్పుడు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సమస్యలతోటి కొట్టుమిట్టాడుతురు. ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలకు ఫీజులు పెంచారు, మల్లన్న సాగర్ ఇష్యూ నడుస్తుంది, రైతు రుణమాఫీ జరగలేదు, రైతు ఆత్మహత్యల మీద లేదు. ఏ ఇష్యూ మీద కూడా మీరు ఒక్కటి కూడా ప్రజల అవసరాలను తీర్చిదిద్దకుండా ఎప్పుడు మనం పక్క రాష్ట్రం మీద దుమ్మెత్తిపోయడం డైవర్ట్. ఈ రోజు ప్రజలను పక్కదారి పట్టించడానికి, ఈ సమస్యలను పక్కదారి పట్టించడానికే వాళ్ళు చేస్తున్నారు. నిజంగా కూడా ఉద్యమానికి గుండెకాయలా పనిచేసిన కోదండరామ్ గారు కూడా ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే మీ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది?
మీరు పనిచేసే ప్రభుత్వం అయితే ప్రజలకు పనిచేసి చూపెట్టండి. నిజంగా కూడా కింది స్థాయి అధికారులే చేసి ఉంటారు. అది కింది స్థాయి అధికారులు ఎటువంటిదన్నా చేసి ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వారి మీద చర్య తీసుకుంటది. రాష్ట్ర ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి ఇంకా పెద్ద స్థాయి వాళ్ళేమో చెప్పరు ఇలాంటివి. ఎట్టి పరిస్థితుల్లో దాని మీద ఏదన్నా నిజంగా తప్పు జరిగి ఉంటే చర్య తీసుకుంటారు. దాన్నే మీరు భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఏంది? ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? ఈ రోజు మీరు ఆ రకంగా మాట్లాడుతున్నారు. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులలో తెలంగాణ కాంట్రాక్టులకు ఎంతమందికి ఇచ్చారు మీరు? అంటే ఆంధ్ర కాంట్రాక్టర్లను పిలిపించుకొని కాంట్రాక్ట్లు మీరు ఎందుకు ఇస్తారు? మీరు కాంట్రాక్ట్లు ఇచ్చడానికి ఏమో ఆంధ్రోళ్ళు అవసరం, మీరు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రోళ్ళు అవసరం, మీ ఫ్రెండ్షిప్ చేయడానికి భీమవరం అని చెప్పి మాట్లాడడానికి మీకు ఆంధ్రోళ్ళు అవసరం. ఇక్కడికి వచ్చేవరకల్లా ప్రతిసారి ప్రభుత్వాల మధ్య కూడా ఈ రోజు ప్రభుత్వం చెప్పింది కాదు, కింది స్థాయి ఉద్యోగులే చేసిన కార్యక్రమం అది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరైతే చేసిరో వాళ్ళ మీద అటువంటిది జరిగి ఉంటే, నిజంగా జరిగి ఉంటే చర్య తీసుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం వెనకం చేయదు. కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. ప్రతిసారి సెంటిమెంట్ ను ఉపయోగించుకొని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఎందుకు? చూద్దాం మరి చెప్పండి. ఆంధ్ర కాంట్రాక్టర్లు దొరికారా, తెలంగాణ కాంట్రాక్టర్ దొరకలేదా అని చెప్పేసి బాధ అదే కదా. తెలంగాణ కాంట్రాక్టులు ఎదగనేలేదు, తెలంగాణ వాళ్ళని ఎదగనేలేదు. కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నప్పుడు మనం గ్లోబల్ టెండర్స్ పిలుస్తూ ఉంటాం. ఇది ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశే కాదు. ఎందుకు పిలుస్తాం? గ్లోబల్ టెండర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పెద్ద ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్. ఇదే విధంగా ఈనాడు ఉన్న పరిస్థితుల్లో ఒక టెండర్ ఫ్లోట్ చేసినప్పుడు ఎవరైనా వేసుకోవచ్చు. దానికి రాజ్యాంగంలో కూడా హక్కు ఉంది. టెండర్లు విధానాల్లో ఎవరికైనా బార్ లేదు, ఇక్కడోడు అక్కడోడు తెలంగాణ ఆంధ్ర అని లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదా ఈ పెద్ద ప్రాజెక్టుల ఎగ్జిక్యూషన్కి టెండర్ సిస్టంలో వచ్చినప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చింది. దాన్ని ఆంధ్ర తెలంగాణ డిస్క్రిమినేట్ చేసి ఇవ్వలేదా? ఇక్కడ ఉండండి విద్యాసాగర్, మీరు ఒక రేట్ చేసినప్పుడు దాన్ని క్లారిఫై చేసే అవకాశం మాకు ఇవ్వాలి. మాకు అది ఇవ్వకుండా లేదు దాన్ని ఊరికే పెట్టేసి మీరు ఇట్ ఈస్ నాట్ ఫెయిర్. షేర్ చేశారు, చెప్పిన దాన్ని కొన్ని అలిగేషన్ చేశారు. మనం ఇష్యూ ఏమన్నాము? కాపీ కొట్టారో లేదా? ఆయన ఏమన్నాడు? అది చేయలేదు, ఇది చేయలేదు. మీ దగ్గర ఎంత మొత్తుకుంటున్నారో తెలుస్తలేదా? మీ దగ్గర ఏమి నెంబర్ 1 స్టేట్ కరప్షన్ లో నిన్ననే ఒక నివేదిక ఏదో వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీంట్లో ఇచ్చారు. అది దాని గురించి నేను పెద్ద జోలికి ఏదో సంస్థ ఇచ్చింది. ఇప్పుడు వాటి జోలికి నేను పోదాల్చుకోలేదు. మీ దగ్గర ఇటు పెట్టుకోలేదు, గురువింద తల నరిగిపోయి అంటే మీ దగ్గర ఇవి పెట్టుకుని మమ్మల్ని అంటారు. రెండవది ఫీజుల విషయము, ఈ విషయము మల్లన్న సాగర్ ఇవన్నీ అంటా ఉన్నారు. వీటన్నిటిని లేదా ఇప్పుడు చర్చ చేద్దాం. ఈ కాపీ వ్యవహారంలో ఏపీ గవర్నమెంట్ అఫీషియల్ గా స్పందించారు. ఏ డెవలప్మెంట్ వస్తుందనేది అంటే మీరు ఇద్దరు ఒకదానికొకరు జగన్ గారు ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ మాట్లాడడానికి వీళ్ళకేమో అధికార ప్రతినిధులుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన వాళ్ళని పెట్టుకోలేదు. ఆడ ఉన్న విపక్షాలు నువ్వు రేజ్ చేసావు కాబట్టి క్లారిఫికేషన్ ఇచ్చా, నాకు అవసరమే లేదు. దాని గురించి మాట్లాడలేదు. ఇష్యూ క్లోజ్ అవ్వలేదు, అది జరుగుతూనే ఉంది. సరే 2013 చట్టం ప్రకారం కావాలంటే ఇస్తాం, లేకపోతే 123 జీవో ప్రకారం ఇస్తామని ప్రభుత్వం చెప్పినా ఇంకా వివాదం కొనసాగుతోంది. అయితే రాజకీయంగా కూడా కామెంట్ లో ఆ రిజర్వాయర్ కడితే లాభం ఎంత ఉపయోగం ఎంత అనే పాయింట్ ఒకటైతే, రాజకీయంగా ఇక మనుగడ ఉండదు తెలంగాణలో విపక్షాలకి, రాజకీయ సమాధి అయిపోతుంది అని నిన్న మంత్రి హరీష్ మరొకసారి కామెంట్ చేశారు. ఆయన మామూలుగా చేస్తుంటారు. కానీ విషయం ఏంటంటే మల్లం సాగర్ ఎక్కడ ఉంది, ఎంత ఎత్తున సముద్ర మట్టానికి 1600 అడుగులు. 1600 అడుగులు ఎత్తున 1600 అడుగులు ఎత్తుకి వాటర్ని తీసుకెళ్ళాలి. ఎంత తీసుకెళ్ళాలి? అక్కడ బయట నుంచి స్ట్రీమ్ వచ్చేది ఒక్క చుక్క కూడా లేదు, ఒక బిందు నీళ్లు కూడా లేవు. 50 టీఎంసీలు తీసుకెళ్తారంట. 50 టీఎంసీలు అంటే ఎంతో తెలుసు అసలు. వాళ్ళ కృష్ణా బ్యారేజీ ఉంది, ప్రకాశం బ్యారేజీ, అక్కడ నిల్వ ఉంది పెద్ద రిజర్వాయర్, అక్కడ నిల్వ ఉంది 2.5 టీఎంసీ. అలాంటిది 20 ప్రకాశం బ్యారేజీలు అక్కడ కడతారంటే ఎత్తుకుని తీసిపోయి ప్రపంచంలో ఎక్కడైనా సాధ్యమైందా? అది ఒకసారి తీసుకెళ్తారా? 20 సార్లు 20 పంపులు ఒకసారి పంపు చేశాక ఇంకో తోట రిజర్వాయర్లో పోస్తే మళ్ళీ అక్కడి నుంచి ఇంకో రిజర్వాయర్ పోస్తే 20 సార్లు తోడితే తప్ప. అంటే మామూలుగా 1,00,000 గ్యాలకి ఎంత కాలట్ అవుతుందో దానికి 20 రెట్లు ఎక్కువ అవుతుంది. అంటే అంత వాటర్ తీసుకెళ్ళి అక్కడ పైన మల్లం సాగర్లో నిల్వ చేస్తామంటే
అది అసలు సాధ్యం కాదు. ఆ సాధ్యం కాదన్న విషయం కోదండరామ్ చెప్పరు, ఎవరు చెప్పరు. అది ఎలా సాధ్యం? కోదండరామ్ నిన్న ఆయన స్పందించారుగా, అంటే ఒక ప్రణాళిక లేకుండా మల్లన సాగర్ నిర్మిస్తామని ఎందుకు చెప్తున్నారు? మల్లన సాగర్ కన్నా ముందే ఇక్కడ నీళ్లు ఉన్నాయి, సో ఇప్పుడు ఎవరి కోసం ఎందుకోసం చెప్పాలి అని నిన్న ఆయన మాట కోట్ చేశారు. విషయం ఏంటంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ దేనికే లేదు. దేనికైనా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపించమనంటే ఒక్కదానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకోకుండా పనులు మొదలెడతారా ఎవరన్నా? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంతూ తయారు చేయట్లా, ఎందుకంటే వీళ్ళే మార్పులు చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ప్రాజెక్టు కూడా మొట్టమొదటి అనుకున్నది వేరు, ఇప్పుడు చేస్తుంది వేరు. మళ్ళీ ఇది నిలకడగా ఉంటుందని కూడా లేదు, మళ్ళీ మార్పులు చేస్తారు. వాళ్ళు అసలు 20 లిఫ్ట్లు పెట్టి ఒక తోటకి 50 TMC తోడతాం అంటే అది ఇంజనీరింగ్ పరంగా కానీ దేని పరంగా సాధ్యం కానీ కాదు. ఆ సాధ్యం కాదు. అక్కడ ఇప్పుడు అందుకనే కోదండరావు ఇంకో విషయం చెప్పాడు, ముందుగా ఉన్న 2 రిజర్వాయర్లు నింపండి, 2 రిజర్వాయర్లు అయిపోయాక అప్పుడు అక్కడ గురించి ఆలోచించుతుంది. అక్కడికి వెళ్తా ఉన్నది ఇంతవరకు సాధ్యం కాదు, ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు సాధ్యం కాలేదు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే దాదాపు 10 లక్షల ఎకరాలకు పైగా సాగొచ్చే అవకాశం ఉంటుంది, దాదాపు 1100 పైగా గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి. మరి ప్రభుత్వానికి ఒక విజన్, ఒక ప్లాన్ ఉండదా ఈ ఇంత ప్రాజెక్ట్ టేకప్ చేసేటప్పుడు? ఉన్నప్పుడు బయట పెట్టాలిగా. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట పెట్టండి, ఎక్కడి నుంచి ఎంత నీళ్లు తీసుకొస్తారు, ఎలా తీసుకొస్తారు, ఆ నీళ్లు అసలు ఎక్కడ అవైలబిలిటీ ఎంత, మేడిగట్ నుంచి తీసుకోవాలి 9 హెట్ నుంచి, అక్కడ 40 రోజులు వాటర్ ఉండేది, 40 రోజుల్లో మీరు తోడేస్తారు 50 TMCలు. అసలు ఇంపాసిబుల్ అనమాట, ఇంపాసిబుల్ టాస్క్ అది. 40 రోజుల్లో 50 TMCలు తీసుకెళ్లి పైన స్టోర్ చేయటం, పైకి 20 చోట్ల కూడా మోటార్లు పనిచేయటం, ఒక్కో చోట ఎన్ని మోటార్లు పనిచేయాలి మళ్ళీ, అసలు సాధ్యం కానీ కాదు. ఇంజనీరింగ్ వైబిలిటీ లేదు, టెక్నికల్ వైబిలిటీ లేదు, టెక్నాలజికల్ వైబిలిటీ లేనప్పుడు ఆ విషయాన్ని అసలు ఎవరో మాట్లాడట్లా. అది రైతులకు నష్టం అని అదేని ఇదని, టెక్నాలజికల్ వైబిలిటీ లేనే లేదు. అది 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదు, 2 ఏళ్లలో మేము చేసి చూపిస్తున్నాం కాబట్టి ఇది కానీ సాధ్యమైతే మీకు రాజకీయ మనుగడ ఉండదని మీరు అడ్డుపడుతున్నారు. మంత్రి హరీష్ గారు చేసిన కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు చేసే కామెంట్స్ అవి. 60 సంవత్సరాల్లో ఎన్ని ప్రాజెక్టులు కట్టినరో కొంచెం సోయుండి ముఖం తేటగా ఉంటే చూసుకుంటే మంచిది. ఇలా ఆయన ఇయ్యాలు వచ్చితేనే తెలంగాణ భూమి పుట్టినట్టు, ఇప్పుడే నీళ్ళు వస్తున్నట్టు అంతా వెర్రివెంగలప్ప కామెంట్స్ చూస్తున్నాయి ఈ మధ్య హరీష్ రావు. ఒకసారి మల్లన సాగర్కు పో, వాళ్ళు ఏం చెప్తారో ఈయన. ఊరికే పోయి సిద్దిపేటలో కూర్చొని మాట్లాడి, కామారెడ్డిలో కూర్చొని మాట్లాడి, హైదరాబాద్లో వచ్చి ఎన్టీవీలో లైవ్లు చెప్పుకుంటూ కూర్చోవడం కాదు. పిచ్చి ప్రేలాపనలు చేస్తే ప్రజల చేతిలో రాజకీయం సమాధి అవుతుంది. అక్కడ జనాన్ని జన సమాధి మీరే చెప్పాలి అట్లా చూసినా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే జనంలో ఉన్న మంచి పేరు పోతుంది. 2013 చట్టం ప్రకారం భూసేకరణలో జాప్యం జరుగుతోంది, అమలు కాదని లోక్సభ బిల్లు కూడా పాస్ చేశారు. ఎవరిచ్చింది ఆయన 123 జీవో తీసుకురమ్మని R&R ప్యాకేజ్ లేకుంటే ఇయ్యమని తెలంగాణ ప్రభుత్వానికి ఎవడిచ్చింది అధికారం? ఎవడు రాజ్యాంగం ఇచ్చింది ఏంది దళారులు లెక్క పేద ప్రజలు దోచుకోవడానికి? ఈ రోజు ఏమండి 2013లో లేరా ఈ మెగా ఈ నవయుగ లేరా? మీరు చేస్తే మాత్రం మంచిది. ఏదో ఆంధ్ర పెట్టుబడిదారులకు మీరు తొత్తులుగా మారి 1000 ఎకరాలు వాళ్ళకి సేకరించి 3 లక్షల ఎకరాల సేకరణకు 123 జీవో తెచ్చి నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. తీసుకోండి మీరు అక్కడ దమ్ముంటే. 1000-2000 ఎకరాలు సేకరించలేదు, 70% పూర్తయిందని చెప్తారా? ఎవడు పోయింది అక్కడికి? ఒక టీఆర్ఎస్ నాయకుని చెప్పండి ప్రజల దగ్గరికి పోయిన వాళ్ళను. ఇలా పోయిన వాళ్ళ మీద కామెంట్స్ చేస్తారు మీరు. ఇలా నేను నిజంగా చెప్తున్నా, మీకు దమ్ముంటే 150 TMCలతో కట్టండి. ప్రాజెక్టులకు వ్యతిరేకమైనట్టు ఎందుకు ప్రచారం చేస్తారు మీరు? ప్రాజెక్టులు మేము కదా కట్టింది. ఇప్పుడు కాళేశ్వరం 64 క్రస్ట్ గేట్లతో ఓళ్ళలేదు, 6.25 TMCలు ఇప్పుడు ఇస్తున్నాం మేము. ఆయన అంటున్న కాళేశ్వరం దగ్గర 45,000 ఎకరాలకు 4 TMCలతో మేము ఈరోజు ప్రాజెక్ట్ కట్టి ఉన్నది. అక్కడ ఆయన జూమ్ చేయడు, ఏది గూగుల్లో పెట్టేటప్పుడు జూమ్ చేయడు. ఎన్ని ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది, మీరు కూడా చూడండి. మీకు దమ్ముంటే అదే అసెంబ్లీలో డెఫినెట్ గా 11th or 15th వాట్ ఎవర్ ఇట్ మే బి కంపల్సరీ. నీ DPR లేదు, ఇప్పుడు నేనేం చెప్పాలన్నా కూడా అది తప్పవుతుంది. ఇప్పుడు లేని అంశాలు చెప్తే మళ్ళీ చూసిన వీళ్ళు తప్పు చేస్తారని వాళ్ళు. ఇదే అంశం మీద తెలుగుదేశం అలాగే టీఆర్ఎస్ వర్షన్ తీసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్.